1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మేడం. నమస్తే నవీన. కొత్తగా ఏదైనా ఎగ్జైటింగ్ గా అనిపించింది అనుకోండి, థ్రిల్లింగ్ గా ఉంటుంది, ఏదైనా సరే అది ఫీలింగ్ ఎమోషన్ బాగుంటుంది, కానీ అది టెంపరీ. కొత్తగా కనపడేది కొంచెం ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి నేను ఒక మూవీ గురించి మాట్లాడతాను మీతోటి. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా చూసారా మేడం? అందులో వెంకటేష్, సౌందర్య హీరోయిన్ పేరు నాకు గుర్తులేదు. ఆల్రెడీ సౌందర్యతో మ్యారేజ్ అయిపోయి చాలా మందికి ఈ మూవీ గురించి తెలిసే ఉంటుంది, మనం చెప్పాల్సిన సెన్సేషన్. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అని చెప్పేసి సౌందర్యతో పెళ్లి అయిపోతుంది, ఆఫీస్ క్యాంప్ అని వెళ్ళడము, అక్కడ మళ్ళీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడము, ఇదంతా అందరికి తెలిసిన విషయమే. అంటే ఒక్కసారి దీన్ని తీసుకొని మనము హస్బెండ్స్ అంటే భర్తలు కొత్తగా అంటే పక్కింటి ఆమె కానీ ఎవరైనా కొంచెం అందంగా కనబడినా బాగా మాట్లాడుతుంటే ఎమోషనల్ అయిపోతూ ఉంటారు, ఎగ్జైట్ అయిపోతూ ఉంటారు. ఎగ్జైట్ అయిపోవడం అనేది అట్రాక్షన్ అయినా అది టెంపరీ అని కొంతమంది అనుకోరు. కొంతమంది ఆ ఉచ్చులో పడిపోయే వాళ్ళు ఉంటారు. అక్కడ ఆగి ఒక్కసారి ఇది టెంపరీ అని ఆలోచించే వాళ్ళు తక్కువ ఉంటారు. ఒకసారి దీని గురించి మాట్లాడుకుంటే ఎగ్జైటింగ్ అనేది టెంపరీ అనే దాని గురించి దీని అసలు ఏమంటారు అంటే? అయితే నవీన, ఈ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనే సినిమాలో థీమ్ వేరు. అదేంటంటే యాక్సిడెంటల్ గా తనకి ఒక ఇదిలో ఇరుక్కుపోతాడు, పరిస్థితుల ప్రభావం వల్ల అనుకోకుండా జరిగిన సంఘటన అది. కానీ తర్వాత అమ్మాయిని ఇష్టపడతాడు. ఎందుకనంటే ఇక్కడ భార్య తక్కువ అమ్మాయి ఎక్కువ అనేది మనకు చూపించలేదు. అక్కడ ఇష్టపడ్డాడు, తన వల్ల ఆ అమ్మాయి గర్భవతి అయింది, బాబు పుట్టాడు కాబట్టి అక్కడ కూడా తన బాధ్యత ఉంది కాబట్టి, ప్లస్ ఇష్టపడ్డాడు కాబట్టి ఇద్దరంటే కూడా సమానమైన ఇష్టం కలిగింది. ఈమె మొదటి భార్యకి పిల్లలు లేకపోయినా అదే ప్రేమ చూపించాడు, రెండో భార్యకి బాబు పుట్టాడు కాబట్టి ఇంకొంచెం బంధం ఎక్కువ కలిసింది అక్కడ. సో అక్కడ అలా చూపించాడు. ఇట్లా రియల్ లైఫ్ లో ఏమవుతుందంటే పరాయ వ్యక్తిని అవతల ఆడవాళ్ళకి పెళ్ళైనా అవ్వకపోయినా యువతల మగ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అట్రాక్ట్ ఫీల్ అయ్యారు అని అంటే ఇది దొంగ చూపులు చూడడము, వాళ్ళని ఫాలో చేయడము, చిరునవ్వులు నవ్వడము లాంటివి చేస్తుంటాడు. అంటే ఇక్కడ రెండు విధాలుగా చెప్పొచ్చు నవీన. ఒకటి జస్ట్ అట్రాక్షన్, లైక్ ఓకే. రెండోది మనసు పారేసుకోవడం. ఈ రెండోది జరగకూడదు. ఒక కవి చెప్తారు, ఎప్పుడో నేను చిన్నప్పుడు విన్న మాట ఇది. దేవుడు కళ్ళు ఇచ్చింది ఎందుకంటే సృష్టిలో ఉన్న అందాలన్నిటినీ చూడడానికి, కళ్ళతో ఎంజాయ్ చేయడానికి. కళ్ళు మన మాట వినవు, కళ్ళు మూసుకుని నడిస్తే పడతాం కాబట్టి కళ్ళు అన్ని చూస్తాయి. ఇటు చూస్తున్నా చివర్ల నుంచి మనకి కనిపిస్తుంది, మంచి చూస్తుంది, చెడు చూస్తుంది కదా. మనం కళ్ళాలయం వేసుకోలేం, అన్ని కనపడతాయి. అది ప్రకృతి సహజమైనటువంటి విషయం కాబట్టి చూడు, కళ్ళతో ఆస్వాదించు, కానీ మనసుతో నువ్వు దాన్ని ఎంజాయ్ చేసి కోరుకోవడం అనేది తప్పు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కొంతకాలం కాపురం చేసినా సరే, స్టార్టింగ్లో అయినా సరే, 50 ఏళ్ళు వచ్చిన తర్వాత అయినా సరే దీనికి తక్కువ ఎక్కువ అనేది ఏమీ లేదు. ఇక్కడ ఏమవుతుందంటే అంటే వయసులో ఉన్నప్పుడైనా పెద్ద వయసులోనైనా సరే మనసు మన మాట వినదు అంటారు కదా. మనసు కోతి లాంటిది, దేన్నైనా చూస్తే కళ్ళు చూస్తాయి, కళ్ళు ఇష్టపడతాయి, మనసు కోతిలాగా గంతులేస్తుంది అనమాట. వెయ్యని చూడు, మనసుతో ఆనందించు, కళ్ళతో ఆనందించు, అంతవరకే. ఓకే. ఇక్కడ భార్యని నువ్వు నీ వయసు మర్చిపోకు. నీకు 50 అయితే ఆమెకు కూడా 40+ ఎంతో ఉంటాయి. ఉన్నప్పుడు అందాలు తగ్గుతాయి, ఓపిక తగ్గుతుంది, పనులు పెరుగుతాయి, బాధ్యతలు పెరుగుతాయి. నీకే లుంగి కట్టుకుని కుర్చీలో కూర్చొని ఆర్డర్లు వేస్తూ, పిల్లల్ని తిడుతూ, భార్యను కేకలేస్తూ, టైం అయితే ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటావు. ఈ మాట నేను ఒక వీడియోలో మాట్లాడితే మగవాళ్ళకి కోపం వచ్చింది. నేను అందరి 100% నేను ఇలా అనట్లేదు. ఇందులో ఈ కోవలకు ఎవరెవరు వస్తారో వాళ్ళకి చెందుతాయి. కూర్చున్నప్పుడు వీళ్ళకి టైం ఎక్కువ ఉంటుంది, కళ్ళకి అన్ని కనిపించినప్పుడు చూసి చూడనట్టు పోవవి, చూసి చూడనట్టు పోయేది పనిలో ఉన్నోళ్ళు, పని లేని వాళ్ళు పని కట్టుకుని చూస్తారు. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఇక్కడ కూడా నేను ఇదే చెప్తున్నా, చూసి ఊరుకోండి, కళ్ళతో ఎంజాయ్ చేయండి. ఆవిడ బాగుంది, ఆవిడ జడ చాలా పెద్దగా ఉంది, లేకపోతే మంచి చీర మంచి కట్టుకుంటుంది. ఇప్పుడు మగవాళ్ళు కూడా జడ పెద్దగా ఉంటే భార్యలతో అమ్మాయి జడ ఎంత పెద్దగా ఉందో చూడు, మా వారు కూడా అంటారు, ఏ అమ్మాయి జుట్టు ఎంత బాగుందో చూడు, తప్పే ఉంది, అంతవరకు ఓకే. కానీ ఇక్కడ నీకు అంత జడ లేదు అని అన్నారు అనుకోండి, ఇది ఇక్కడ కంపారిజన్ కిందకి వస్తుంది, కంపారిజన్ ట్రాప్. అదే, ఇది కంపారిజన్ కిందకి వస్తుంది. ఇది కనుక ఎక్కువ అయితే ట్రాప్, కంపారిజన్ ట్రాప్. ఇది చాలా తప్పు. ప్రతి చోట కూడా నువ్వు ఆమెలాగా లేవు, నీకు జుట్టు ఊడిపోయింది, నీకు ఆమెలాగా డ్రెస్సింగ్ లేదు, ఆమె సన్నగా తీగలాగా ఉంది, నువ్వేమో ఇంత లావుగా ఉన్నావు అన్నారనుకోండి. ఆమె సన్నగా తీగలాగా ఉంది 50 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా అంటే ఆవిడ బాడీ తీరది. దానికి ఎవరేం చేస్తారు? ఒక్కొక్కళ్ళ బాడీ తీరు లావు అవుతారు, తినకపోయినా లావు అవుతారు.
సన్నగా ఉన్నవాళ్ళు తిన్నాలా పోవచ్చు, బాడీ తీరు. అక్కడ నువ్వు బాడీ షేమింగ్ చేయొద్దు. జడ పొడుగ్గా ఉంది అంటే ఆవిడ తత్వం అది, ఈవిడ తత్వం ఇది. మరి అలాగే ముఖ పోలికలు కానీ, హైటు, వెయిట్, ఏదైనా సరే ఒక వంట చేయటంలో కానీ, వడ్డించే విధానంలో కానీ ఎక్కడైనా సరే నువ్వు కంపేర్ చేసుకున్నావంటే అది కంపారిజన్ ట్రాప్ కిందకే వస్తుంది. అంటే ఏమవుతుందంటే ఇక్కడ నువ్వే ఆ ట్రాప్లో పడుతున్నావు, ఎవరినో పడేయడం కాదు. నువ్వు కంపేర్ చేస్తూ నువ్వు ఏదో ఒక అర్థం తెలియని ఒక ట్రాప్లో నువ్వు పడుతున్నావు. ఏంటంటే గబుక్కని నువ్వు అక్కడ ఆ ట్రాప్కి నువ్వు కమిట్ అయిపోతున్నావు. ఎలా అంటే నువ్వు ఒకటే కంపేర్ చేస్తున్నావు. అది ఇక్కడికి రాదని నీకు తెలుసు కదా, నువ్వు ఏవైతే కోరుకుంటున్నావో అవి ఇక్కడికి రావని అవి ఇక్కడికి రావని నీకు తెలుసు. కానీ పదే పదే నువ్వు మనసు ఎందుకు కోరుకుంటుంది, నీ భార్యలు అయిపోవాలి, ఇంటి పరిస్థితులు మారిపోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో అది అవ్వదు. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే అనవసరమైనటువంటి డిస్టర్బెన్సెస్ కుటుంబాల్లో, మెల్లగా అక్రమ సంబంధాలు ఏర్పడటము. ఇది పెద్ద జాడుంటే నీ భార్య అందంగా వంట చేసి పెట్టలేదా, ఆవిడకి పెద్ద జాడు ఉంది, ఆవిడైనా బ్రహ్మాండంగా వంటలు చేసి పెట్టేస్తుందా. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలుసుకుందట. ఎందుకునైనా ఇంత దిగులుగా ఉన్నావు అని ఫ్రెండ్ అడిగితే ఆయన చెప్పాట, నాకు దిగులుగానే ఉంది అంటే, ఎందుకు మీ భార్య చక్కగా ఉంటుంది కదా, నీకేం బాధ, ఆవిడ చక్కగా యాక్టివ్గా ఉంటుంది, కులాసాగా చక్కగా స్లిమ్గా స్టైల్గా ఉంటారు కదా, బాగుంటారు కదా, నీకేంటి ఏ విధంగా బాధ అని అంటే, అదే నా బాధ అన్నమాట. ఏంటంటే లేచిన దగ్గర నుంచి ఆవిడకి షోకులు పిచ్చి. ఓకే, కొంతమంది ఇళ్లలో ఉన్నా కూడా ఒకటే మేకప్ చేసుకుంటూ ఉంటారు, తల దూకోవడము, లిప్స్టిక్ వేసుకోవడము, అందంగా ఉండాలనుకుంటారు, డ్రెస్సును అలక్కుండా, ఒక్కొక్కరు పిచ్చి అండి, 2-3 డ్రెస్సులు మార్చుకుంటారు. ఎవరిని అట్రాక్ట్ చేయడానికి నాకు అర్థం కాదు. ఓకే, నా కోసం కల్లా కపటం తెలియని మనసు కోసము అని అంటే కూడా అది ఫ్యామిలీని డిస్టర్బ్ చేయకూడదు. మరి టైంకి వంట చేయకపోవడం, ఏదో పిచ్చి పిచ్చిగా గడ్డిలాగా ఉండి అక్కడ పారేయటము, మాటికి షాపింగ్లకు వెళ్ళటము, ఊరికే తనకు కావాల్సిన అన్ని శారీస్, యాక్సెసరీస్ అన్ని కొనేసుకుని మేకప్ చేసుకోవడం, ఇదంతా నాకేం సుఖం, నాకు కాబట్టి నాకు వేళకి ఇంత ముద్ద లేదు, ఒక మాట లేదు, ఒక ఇది లేదు, ఆవిడ గోల ఆవిడది, నాకేం సుఖం ఉంది అని ఆయన అన్నాడట. మరి మీ భార్య చూస్తే చక్కగా ఈయన అనుకుంటాట, నా భార్య ఎప్పుడు నైటీలో ఉండి వంటింట్లో దేవుకుంటూ ఉంటుందని అంటే, మరి నువ్వే అదృష్టవంతుడు కదా నాయన అని అన్నట. ఆవిడ కుటుంబం కోసం, నీ కోసం, పిల్లల కోసం తృప్తిపరచాలని, సంతోష పెట్టాలని, మీరు ఆరోగ్యంగా ఉండాలని అన్ని చేసి పెడుతుంది, ఇల్లు వాకిలు దిద్దుకుంటుంది. మరి నువ్వు సుఖపడుతున్నావా, నేను సుఖపడుతున్నాను అన్నట. కాబట్టి మనము నా భార్యకి పెద్ద జడ లేకపోయినా నాకు అన్ని చేసి పెడుతుందా లేదా, ఆవిడ పొట్టిగా ఉన్నంత మాత్రాన మిగతా ఏమీ సరిగ్గా చేయటం లేదా, ఆవిడలాగా పొడుగ్గా లేకపోయినా, ఇది ఇక్కడ కంపేర్ చేసుకోండి. ఇలా కంపేర్ చేసుకుంటే మీరు ఆ కంపారిజన్ అనే అటువంటి ట్రాప్లో మీరు పడకుండా ఉంటారు. చాలా మంది విషయంలో ఇవి జరుగుతున్నాయి నవీన, ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. మా ఆయన సినిమా హీరో లాగా లేడు. అయితే నేను ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను. ఆ భార్య అయినా భర్త అయినా సరే ఒకళ్ళనొకళ్ళు ఆకర్షించుకునే విధంగా చనిపోయే వరకు కూడా అలాగే ఉండాలి. ఎందుకనంటే మురికి మొహంతో భర్త ఉండకూడదు. ఎన్నాళ్ళు చూసినా ఉతకని లుంగి కట్టుకునే మొగుడు ఉంటాడు, ఉతకని షర్ట్ వేసుకునే మొగుడే ఉంటాడు, అదే కొంకికి తగిలిచ్చి వేసుకుంటూ ఉంటాడు. మరి ఆ స్మెల్ భార్య భరించలేదు. లేకపోతే నీట్గా తలదూకొని ఉండొచ్చు కదా అంటుంది భార్య, ఉండడు. అంటే ఇతను మురికిగా, మకిలిగా, మురికి గుడ్డలు వేసుకుని తలదూకోకుండా, మరి గడ్డం తీసుకోకుండా అలా ఉంటే భార్యకి ఎలా నచ్చుతాడు? అలాగే భార్య ఎలా పడితే అలా ఉన్నా భర్తకు నచ్చరు. కాబట్టి ఇద్దరూ కూడా ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నట్టుగా నీట్నెస్ మెయింటైన్ చేయండి. అట్లీస్ట్ మీరు ఏదో పెద్ద సినిమా యాక్టర్ లాగా 24 గంటలు అందంగా అలంకరించుకోమని నేను చెప్పట్లేదు. మినిమము భార్యాభర్తల మధ్యన ఒక సంబంధ బాంధవ్యాలు బాగుండాలంటే నీట్నెస్, కొంత ఆకర్షణీయంగా ఉండటం అనేది తప్పనిసరి. దీన్ని పక్క వాళ్ళ దాంట్లో చూసుకునేటట్టుగా మీరు చేయకండి. థ్యాంక్ యూ.